శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కి రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాకి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. జగనన్న విద్యా కానుక జేవీకే యాప్ 12/5/2022 తేదీన లేటెస్ట్ వర్షన్ 1.4కి అప్డేట్ కావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ లేటెస్ట్ వర్షన్ 1.4ని ఏపీకే ఫైల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా లాగిన్ కావాలి, లాగిన్ అయిన తర్వాత మనం జేవీకే యాప్లో ఇండెంట్కి సంబంధించి జేవీకే మెటీరియల్కి సంబంధించి ఇండెంట్ను ఎలా రేజ్ చేయాలో మన స్కూల్ లాగిన్లో క్లియర్గా చూద్దాము. ఇండెంట్ని రేజ్ చేయమని మనకు సమాచారం రావడం జరిగింది. డిఈఓ అండ్ ఏపీసీ సమగ్ర శిక్ష వారి నుంచి ఒక సమాచారం మనకు రావడం జరిగింది. ఇక్కడ మన పైన అందరూ ప్రధాన ఉపాధ్యాయులు జేవీకే యాప్లో ఇండెంట్ రేజ్ చేసేటట్టు కృషి చేయగలరు అని సమాచారం ఇచ్చున్నారు. దీంట్లో ఈ అప్డేటెడ్ వర్షన్ 1.4లో వచ్చేసి మనకు కొత్త తరగతులకు సంబంధించిన విద్యార్థుల సంఖ్యకి అనుగుణంగా అప్డేట్ కావడం జరిగింది. అంటే 1వ తరగతి విద్యార్థుల సంఖ్య 2వ తరగతిలో కనిపిస్తుంది, 2వ తరగతి విద్యార్థుల సంఖ్య 3వ తరగతిలో కనిపిస్తుంది, 3వ తరగతి విద్యార్థుల సంఖ్య 4వ తరగతిలో కనిపిస్తుంది, 4వ తరగతి విద్యార్థుల సంఖ్య 5వ తరగతిలో కనిపిస్తుంది, 5వ తరగతి విద్యార్థుల సంఖ్య మనకు 6వ తరగతిలో కనిపించడం జరుగుతుంది. ఇది ప్రైమరీ స్కూల్కి సంబంధించి లేటెస్ట్ వర్షన్ 1.4 వర్షన్లో. హై స్కూల్కు సంబంధించి 6వ తరగతి విద్యార్థులు 7వ తరగతిలో కనిపించడం జరుగుతుంది. 7, 8, 8, 9, 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతుల్లో కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం జేవీకే మెటీరియల్కి సంబంధించిన ఇండెంట్ని రేజ్ చేసేటప్పుడు మనం 1వ తరగతి విద్యార్థులు 2వ తరగతిలోకి వెళ్ళారు. బట్ 1వ తరగతి మనకు ఖాళీగా ఉంటుంది. కానీ ఈ 1వ తరగతి విద్యార్థులకి సంబంధించి పాత 1వ తరగతి విద్యార్థుల సంఖ్య ఎంతమంది ఉన్నారో ఆ సంఖ్య మాత్రమే ఈ లేటెస్ట్ వర్షన్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రైమరీ స్కూల్కి సంబంధించి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మనము జేవీకే మెటీరియల్కి సంబంధించిన ఇండెంట్ని రేజ్ చేయాలి. అంటే ప్రైమరీ స్కూల్ వాళ్ళు 6 తరగతులకు సంబంధించిన జేవీకే మెటీరియల్ని ఇండెంట్ని రేజ్ చేయాలి. హై స్కూల్ వాళ్ళు 7, 8, 9, 10 తరగతులకు సంబంధించి 4 తరగతులకు సంబంధించిన మెటీరియల్ని జేవీకే మెటీరియల్ని ఇండెంట్ని రేజ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి మొదట మన కింద ఏపీకే ఫైల్ కనిపిస్తూ ఉంది. ఏపీకే ఫైల్ని టచ్ చేస్తే మనకు జేవీకే యాప్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. లేదంటే మనం డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ జగనన్న విద్యా కానుక అని టైప్ చేస్తే మనకి ఇక్కడ మొదటి లింక్ కనిపిస్తూ ఉంది, నాడు నేడు అని. దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో 3 గీతలు కనిపిస్తున్నాయి, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకు డౌన్లోడ్ మొబైల్ ఏపీకే అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసినాక డౌన్లోడ్ అగైన్ మీకు కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. ఇప్పుడు మనకు ఈ డౌన్లోడ్ మొబైల్ ఏపీకే అనేది మనకు డౌన్లోడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ ఏపీకే ఫైల్ అనేది మన మొబైల్లో ఫైల్ మేనేజర్లో ఉంటుంది. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏపీకేస్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. పైన మనకు జేవీకే 1.1.4 అని మనకు కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. ఇన్స్టాల్ అంటుంది, ఇన్స్టాల్ మీద టచ్ చేయండి. ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ ఇన్స్టాల్ అని రావడం జరుగుతుంది. ఓపెన్ మీద టచ్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, అన్నీ కూడా అలోన్ టచ్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి ఐఎంఎంఎస్ యాప్ ఐడిని ఓల్డ్ డిస్ట్రిక్ట్ సంబంధించి మనకు ఐఎంఎంఎస్ యాప్
ఐడి ఉంటుంది. ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసి 1234 అందరికి కూడా కామన్గా 1234 ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు పైన 3 గీతలు కనిపిస్తున్నాయి, దాన్ని టచ్ చేయండి. మనకు లాగౌట్ కింద మాడ్యూల్స్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ అని, డిస్ట్రిబ్యూట్ అని, నాట్ డిస్ట్రిబ్యూట్ అని, ఇండియన్ రైజ్ అని. సో ఇండియన్ రైజ్ పైన ఉండే 3 ఆప్షన్స్ ప్రస్తుతం పనిచేయవు. మనకు నో కాంపోనెంట్ అని వస్తుంది. ఇప్పుడు మనకు పనిచేసేది ఏంటంటే ఇక్కడ ఇండియన్ రైజ్ మాత్రమే పనిచేస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు సెలెక్ట్ అని రావడం జరుగుతుంది. సెలెక్ట్ మీద టచ్ చేస్తే ఇప్పుడు మనకు జేవికేకి సంబంధించిన టోటల్ కాంపోనెంట్స్ మెటీరియల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏ ఐటమ్స్ మనం విద్యార్థులకి ఇస్తామో బ్యాగ్స్, బెల్ట్స్, నోట్బుక్స్, షూస్, యూనిఫామ్స్, డిక్షనరీస్ అని ఐటమ్స్ అనేది మనకు రావడం జరిగింది. ఇక్కడ డిక్షనరీకి సంబంధించి ఈ సంవత్సరం 1వ తరగతి విద్యార్థులకి మాత్రమే ఈ డిక్షనరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన తరగతులకు వచ్చి మనం పాత డిక్షనరీస్ ఏవైతే ఉన్నాయో అవి వాడుకోవాల్సి ఉంటుంది. అందుకని డిక్షనరీకి సంబంధించి మనం సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్లాసు ఫస్ట్ క్లాస్ అని కనిపిస్తూ ఉంది. ఫస్ట్ క్లాస్ అని కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్లో బాయ్స్, గర్ల్స్ ఈ 2 మాత్రమే ఫస్ట్ క్లాస్ సంబంధించి మాత్రమే ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరిగింది. ఇప్పుడు మనం బ్యాగ్స్ సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ గమనిస్తే ఫస్ట్ క్లాసు బాయ్స్, గర్ల్స్, సెకండ్ క్లాసు బాయ్స్, గర్ల్స్, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాసు, 6th క్లాస్ వరకు మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ బ్యాగ్స్ అన్ని క్లాసులు మనకి ఇస్తాం కాబట్టి ఇక్కడ 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు 6వ తరగతి కూడా మనం ఇక్కడే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన రోల్ని గమనిస్తే ఇక్కడ ఫస్ట్ క్లాస్లో వచ్చేసి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బాయ్స్, ఇక్కడ బాయ్స్ కనిపిస్తుంది. ఫస్ట్ క్లాసు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1 ఉన్నారు. ఇక్కడ సబ్మిటెడ్ క్వాంటిటీ ఇక్కడ 0 కనిపిస్తుంది. రిక్వైర్డ్ క్వాంటిటీ కింద మనకి ఇక్కడ 1 కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ 1 తీసుకొని సబ్మిట్ చేస్తే సబ్మిటెడ్ క్వాంటిటీలో 1 రావడం జరుగుతుంది. రిక్వైర్డ్ క్వాంటిటీ మళ్ళీ మనకు కనిపించదు. ఇక్కడ సబ్మిట్ అయిన తర్వాత ఆఫ్టర్ సబ్మిషన్. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్లాస్కి సంబంధించి బాయ్స్ 1 ఉన్నారు, గర్ల్ వచ్చేసి ఫస్ట్ క్లాస్లో 1 ఉన్నారు. ఇది ఫస్ట్ క్లాస్కి సంబంధించి. ఇప్పుడు వీళ్ళు సెకండ్ క్లాస్కి ప్రమోట్ అయ్యారు కాబట్టి మనకు సెకండ్ క్లాస్లో కూడా అదే రోల్ మనకు కనిపిస్తుంది. అదే రోల్ బాయ్స్ సెకండ్ క్లాస్ ఇక్కడ కనిపిస్తుంది. బాయ్స్ సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1 అంటే బాయ్స్లో 1, గర్ల్స్ సెకండ్ క్లాసు గర్ల్స్లో 1 అంటే ఫస్ట్ క్లాస్ విద్యార్థులు సెకండ్ క్లాస్కి ప్రమోట్ అయ్యారు కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ రోల్ అనేది సెకండ్ క్లాస్కి అప్డేట్ కావడం జరిగింది. అదేవిధంగా థర్డ్ క్లాస్ కూడా థర్డ్ క్లాస్లో వచ్చేసి థర్డ్ క్లాస్ రోల్ వచ్చేసి సెకండ్ క్లాస్ రోల్ ప్రమోట్ అయ్యి థర్డ్ క్లాస్ రోల్కి ఆటోమేటిక్గా ఈ అప్డేటెడ్ వర్షన్లో ఈ రోల్ అనేది విద్యార్థుల సంఖ్య అనేది మన ప్రమోట్ అయిన క్లాసులకి కొత్త క్లాసుల విద్యార్థుల సంఖ్య ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. ఒక ఫస్ట్ క్లాస్కి మాత్రం ఫస్ట్ క్లాసే రావడం జరుగుతుంది. మిగతా అన్ని క్లాసులకి ప్రమోట్ అయిన విద్యార్థుల సంఖ్య అనేది మనకు కనిపిస్తుంది. అయితే మనం ఇప్పుడు దీంట్లో చేయాల్సింది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకుంటున్నాను. డిక్షనరీకి సంబంధించి ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు మాత్రమే ఇవ్వాలి కాబట్టి మనకి ఇక్కడ రిక్వైర్డ్ క్వాంటిటీ రిక్వైర్డ్ స్టూడెంట్స్కి వచ్చేసి 1 రావడం జరిగింది. బాయ్స్కి గర్ల్స్ కూడా 1 రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఒకసారి మనం చెక్ చేసుకుంటాము. సో క్లాసు స్టూడెంట్స్ బాయ్స్ గర్ల్స్ ఫస్ట్ క్లాస్ సంబంధించి కరెక్ట్గా ఉన్నా లేదా రిక్వైర్డ్ స్టూడెంట్స్ కూడా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటాం.
ఇక్కడ ఫస్ట్ క్లాసు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1, రిక్వైర్డ్ కూడా 1 ఉంది. ఇప్పుడు మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మన కింద సబ్మిట్ కనిపిస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రావడం జరిగింది. అదేవిధంగా అన్ని క్లాసులకు సంబంధించి మనము ఆల్ ఐటమ్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాగ్స్ తీసుకుంటాం. బ్యాగ్స్లో కూడా ఒకసారి క్లాస్ వైజ్ మనం చూసుకుంటాము. క్లాస్ వైజ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1 ఉంది, రిక్వైర్ కూడా 1 ఉంది. సో కరెక్ట్గానే ఉంది. బాయ్స్కి సంబంధించి గర్ల్కి కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1 ఉంది, రిక్వైర్డ్ 1 ఉంది. ఈ విధంగా మనము అన్ని క్లాసుల్లో బ్యాగ్స్ సంబంధించి విద్యార్థుల యొక్క రోల్ని ఒకసారి అంతా వెరిఫై చేసుకొని కరెక్ట్గా ఉన్నట్లయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 3, రిక్వైర్డ్ 3 కనిపిస్తూ ఉంది. ఈ విధంగా అన్నీ మనం ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు డేటా అప్డేట్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ రావడం బ్యాగ్స్ సంబంధించి. అదేవిధంగా షూస్ని సెలెక్ట్ చేసుకుంటాం. షూస్ కంటే ముందు యూనిఫామ్ సెలెక్ట్ చేసుకుంటాము. యూనిఫామ్ కూడా ఆ విధంగా మొత్తం టోటల్ అన్నీ కూడా మనం చెక్ చేసుకొని ఇక్కడ మనం 6వ తరగతి విద్యార్థులు కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ 6 ఎందుకని 5th క్లాస్ వాళ్ళు 6th క్లాస్లోకి ప్రమోట్ అయ్యారు కాబట్టి. హై స్కూల్ వాళ్ళు 6th క్లాస్లో సంబంధించిన డేటా ఎంటర్ చేయరు. మనం ఇక్కడ ఆల్రెడీ ప్రైమరీ స్కూల్లో ఎంటర్ చేస్తున్నాం కాబట్టి హై స్కూల్ వాళ్ళు 7th, 8th, 9th, 10th సంబంధించిన డీటెయిల్స్ని వారు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో యూపీ స్కూల్కి సంబంధించి 7 తరగతులు ఉంటే వారు కూడా ఒక తరగతి అదనంగా 8వ తరగతి వరకు ఆ డేటాని 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆ డేటాని ఇండెంట్ని రేజ్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా యూనిఫామ్ సంబంధించిన డేటాను సబ్మిట్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నోట్బుక్స్ సంబంధించిన సమాచారం. ఇక్కడ మనకు ఈ నోట్బుక్స్లో వచ్చేసి ఈ ఫస్ట్ క్లాస్లో 200 పేజెస్ వైట్ లాంగ్, ఇక్కడ 6th క్లాసు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2 అన్నారు. సో రిక్వైర్డ్ వచ్చేసి 2 ఉన్నాయి. అదేవిధంగా వైట్ లాంగ్ ఎంతమంది విద్యార్థులకు ఇవ్వాలి అనేది ఆ నంబర్ మనకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, రిక్వైర్డ్ స్టూడెంట్స్ అవన్నీ కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్నట్లయితే మనము సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. నోట్బుక్ సంబంధించి కూడా 6 తరగతులకి. తర్వాత నెక్స్ట్ ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో షూస్కి సంబంధించి చెక్ చేస్తే షూస్కి సంబంధించి ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం. క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ క్లాస్ 1 నుంచి క్లాస్ 6 దాకా బాయ్స్ గర్ల్స్ అని రావడం జరిగింది. ఇక్కడ మనం ఫస్ట్ క్లాస్లో బాయ్ని సెలెక్ట్ చేసుకుంటాం. బాయ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ జెండర్ బాయ్ కనిపిస్తూ ఉంది. మెటీరియల్ నేమ్ కూడా 15 అని, క్లాస్ ఫస్ట్ అని, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1 అని, రిక్వైర్డ్ స్టూడెంట్స్ 0 కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మెటీరియల్ నేము 16 అని, నెక్స్ట్ మెటీరియల్ నేము 17 అని, ఈ విధంగా 18 అని మనకు లాస్ట్కి ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి 32 దాకా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెటీరియల్ అంటే ఏంటంటే ఆ షూ యొక్క సైజు. మనకి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి మన యొక్క షూ సైజు మనం ఎంత ఎంటర్ చేసినామో రిపోర్ట్లో చూసుకొని దాని ప్రకారం మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనము చైల్డ్ ఇన్ఫోలోకి వెళ్ళాలి. చైల్డ్ ఇన్ఫోలోకి వెళ్ళి student.info.ap.gov.in టైప్ చేసి సెలెక్ట్ చేయండి. మొదటి లింక్ క్లిక్ చేయండి. డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్తో క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రౌండ్ కనిపిస్తూ ఉంది. ఆ రౌండ్ మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి. రిపోర్ట్ మీద టచ్ చేయాలి. రిపోర్ట్ మీద టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ
క్లాస్ వైజ్ స్టూడెంట్ షూ సైజ్ రిపోర్ట్ కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. ఇక్కడ మన క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్లో వచ్చేసి 2 విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ బాయ్ ఒకరు, గర్ల్ ఒకరు. వాళ్ళ యొక్క సైజులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. షూ సైజ్ 18 ఒకరు, 20 ఒకరు. సో ఇక్కడ గర్ల్కి వచ్చి 18, బాయ్కి వచ్చేసి 20 సైజ్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చేసి షూ సైజ్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ క్లాస్ సంబంధించి బాయ్కి వచ్చి మన సైజ్ వచ్చేసి 20 కాబట్టి ఇక్కడ మెటీరియల్ నేమ్ దగ్గర చెక్ చేసుకుంటూ వెళ్తాము. మనకి ఇక్కడ 20 కనిపిస్తూ ఉంది. ఇప్పుడు బాయ్కి సంబంధించి మనకు 20 సైజ్ ఎంతమంది ఉన్నారు ఆ నంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ 1 అని ఎంటర్ చేసి నెక్స్ట్ మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. కింద మన సబ్మిట్ కనిపిస్తుంది, సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ గర్ల్కి సంబంధించి మనకు 18 కాబట్టి మనం 18 దగ్గరికి వెళ్ళి ఇక్కడ గర్ల్ 18 కనిపిస్తూ ఉంది. రిక్వెస్ట్ స్టూడెంట్ కాడ 1 తీసుకుంటాము. తీసుకొని మన ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మన డేటాను మొత్తం కూడా మనం క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఇండెంట్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం జరుగుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత డేటా ఎట్లా ఉంటుందో ఒకసారి చెక్ చేస్తాము. ఇప్పుడు మనం సబ్మిట్ చేసినాక ఆ రిపోర్ట్ చెక్ చేస్తాం ఒకసారి. ఇప్పుడు డిక్షనరీకి సంబంధించి మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి పిక్టోరియల్ డిక్షనరీస్ వస్తాయి. క్లాస్ ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1, సబ్మిటెడ్ క్వాంటిటీ 1 అని రావడం అది. ఇక్కడ మనకు రిక్వైర్డ్ రాలేదు, సబ్మిట్ చేసాం కాబట్టి. ఇక్కడ నెక్స్ట్ గర్ల్స్ సంబంధించి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1, సబ్మిటెడ్ క్వాంటిటీ 1 అని రావడం జరుగుతుంది. డిక్షనరీస్ ఆ విధంగా ప్రతి బ్యాగ్స్ సంబంధించి కూడా సబ్మిటెడ్ క్వాంటిటీ 1 అని ఇట్లా మనకు సబ్మిటెడ్ క్వాంటిటీ అని మనకు కనిపించడం జరుగుతుంది. సబ్మిట్ క్వాంటిటీ 2 అని, సబ్మిట్ క్వాంటిటీ 2 అని ఇట్లా రావడం జరిగింది. ఇంకన్నీ కూడా మనకి ఇక్కడ సబ్మిట్ అని కిందకి రాదు, సబ్మిట్ క్వాంటిటీ కింద మనకు ఆ నంబరు చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.